ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మల్లన్న గారి నాయకత్వంలో రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో మరి జానయ్య గారు తదితర పెద్దలు ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా సక్సెస్ చేశారు. మీరు సక్సెస్ అయిపోయింది మీటింగ్. ఈ రోజున మల్లన్న గారు ఏం నిర్ణయం తీసుకుంటే అదే చివరి నిర్ణయం, దానికి ఎదురుండదు. మీరందరూ ఎదురు చూస్తున్నారు. ఈరోజు మల్లన్న గారు ఏం చెప్తారా, ఏం చేస్తారా, తెలంగాణలో బీసీల రాజ్యాధికారం కోసం ఏ నిర్ణయాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నారా అనే దాని గురించి మీరు వేచి చూస్తున్నారు. అవునా కాదా? రెడీగా ఉండండి. రాజకీయ వర్గాల్లో పెద్ద బాంబు మల్లన్న. తెలంగాణ రాజకీయాల్లో అతి పెద్ద బాంబు మల్లన్న. ఈ ప్రపంచంలోనే మల్లన్న గారు లాంటి వ్యక్తులు ఇంకిద్దరున్నారో మీకు తెలుసో లేదో. ఇంకా మల్లన్న గారి లాగా ఇంకొక ఇద్దరున్నారు. వాళ్ళిద్దరూ అప్పుడు ఆ దేశాధినేత ఒకళ్ళు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇంకొకరు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ పుతిన్తో పోరాడాడు రష్యా మీద. అట్లనే ట్రంప్ ఇబ్బంది పెట్టాలన్నా కానీ ట్రంప్ వల్ల గాల, జెలెన్స్కీని ఏం చేయలేకపోయాడు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ మల్లన్న మాదిరిగానే టీవీ షోల్లో రాజకీయాల మీద సెటైర్లు వేసి అతను దేశం మొత్తం ప్రఖ్యాతిగాంచి ఉక్రెయిన్ అధ్యక్షుడయ్యాడు. అట్లానే ఇంకొక ముఖ్యమంత్రి ఉన్నాడు, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్. ఆయన కూడా మన మల్లన్న ఎట్లయితే తీన్మార్ మల్లన్న సంచలనం సృష్టించాడు, అలాగే పంజాబ్ చీఫ్ మినిస్టర్ భగవంత్ మాన్ కూడా అలానే సంచలనాలు సృష్టించాడు. అదే మాదిరిగా తెలంగాణలో మల్లన్న సంచలనాల్ని సృష్టిస్తాడు. నాకేమాత్రం అనుమానం లేదు. ఇంతకాలం కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని ఎండగట్టడానికి మల్లన్న వచ్చాడు. ఇంతకాలం టీడీపీ చేసిన అన్యాయాన్ని ఎండగట్టడానికి వచ్చాడు మల్లన్న. ఇంతకాలం బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఎంత అన్యాయం చేసిందో బీసీలకి, దాన్ని కూడా ఎండగట్టడానికి వచ్చాడు మల్లన్న. బీజేపీ కూడా ఈ మధ్య కాలంలో ఎంత అన్యాయం చేస్తుందో బీసీలకి, దాన్ని కూడా ఎండగట్టడానికి వచ్చిన వాడే మల్లన్న. తెలంగాణలో మల్లన్నకి తిరిగే లేదు. మల్లన్న వెంట ఉంటే ఏ ఆఫీసులో అయినా మీ పనులు అవుతాయి. పోలీస్ స్టేషన్ కాదు, తహసీల్దార్ ఆఫీస్ కాదు, కలెక్టరేట్ కాదు, ఎమ్మెల్యేలు కాదు, ఇక్కడి నుంచి చూసుకోండి. మల్లన్నతో రాష్ట్రంలో ప్రభంజనం వస్తుంది. ఇది మల్లన్న ప్రభంజనం. అయితే ఒక మాట చెప్తా మీకు, తెలంగాణలో కాదు, ఆంధ్రాలో కాదు, దేశం మొత్తం వంచన గురైంది బీసీలే. బీసీలు అసెంబ్లీల్లో కానీ పార్లమెంట్ ఎస్సీలకి అన్యాయం జరుగుతుంది, ఎస్టీలకి అన్యాయం జరుగుతుంది, ముస్లింలకు కూడా అన్యాయం జరుగుతుంది. అది ఎలా అని అడగచ్చు మీరు. ఈ రోజు మన తెలంగాణ అసెంబ్లీలో ఉంది కేవలం 119 ఎమ్మెల్యేల్లో 19 మందే బీసీలు. బై ఎలక్షన్లో ఒక ఆయన గెలిస్తే 20 అయ్యింది అంతే. కానీ ఎంతమంది ఉండాలా తెలంగాణ అసెంబ్లీలో బీసీలు నాకు చెప్పండి. దాదాపుగా 70 మంది బీసీ ఎమ్మెల్యేలు, ముస్లిం ఎమ్మెల్యేలు ఉండాలా. కానీ ఉన్నారా? 60 సీట్లు కమ్మారెడ్డి వెలమలే ఉన్నారు. ఈ 60 సీట్లు ఎవరివి చెప్పండి. ఈ 60 సీట్లు బీసీలవే, బీసీ హిందువులవి, బీసీ ముస్లింలవి. అది గమనించాలా. మనం రాజ్యాధికారానికి చేపట్టాలంటే బీసీలు, హిందువులు, ముస్లింలు కలిసి మనం మల్లన్న వెంట, రాజ్యాధికార పార్టీ వెంట నడవాలి. నేను కూడా ఒక ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నా. నాది ఇదే సిద్ధాంతంతో పనిచేస్తున్నా.
ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు కలిసి రాజ్యాధికారాన్ని సాధించాలి. అసెంబ్లీలో, రాష్ట్ర కేబినెట్ లో మన మంత్రులు ఉండాలి. ఎప్పుడైతే మన మంత్రులు ఉంటారో మనకు పనులు అవుతాయి, అధికారులు మన మాట వింటారు. మన ఉన్నత స్థానాల్లో కూడా డీజీలుగా కానీ, చీఫ్ సెక్రటరీలుగా కానీ, కలెక్టర్లు కానీ మన కులాల వాళ్ళు ఉంటారు. మన కులాల వాళ్ళు అధికారంలో ఉంటేనే మనకి న్యాయం జరుగుతుంది. ఈ దేశంలో మతం లేదు, మతం మాయా, మతం మాయా, మతం మత్తు. ఉన్న నిజం కులం, కులమే నిజం, కులమే ఇజం, కులమే రాజ్యం వెళ్తుంది. మూడు కులాలు తెలంగాణలో రాజ్యం వెళ్తున్నాయి. కమ్మ, రెడ్డి, వెలమలు ఈ మూడే రాజ్యం వెళ్తున్నాయి. ఈ మూడే పాలక కులాలు. ఈ పాలక కులాల్ని మనం దించాలా, మనం రాజ్యాధికారాన్ని చేపట్టాలా? 3 రకాల కులాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ. ముఖ్యమంత్రి కులాలు, ఎమ్మెల్యే కులాలు, ఓటర్ల కులాలు. ముఖ్యమంత్రి కులాలు ఎవరు చెప్పండి మీరు? ఏ కులాలు ముఖ్యమంత్రి కులాలు చెప్పాలా మీరు? రెడ్డి, కమ్మ, వెలమ. వాళ్ళకే న్యాయం జరుగుతుంది, వాళ్ళకే వ్యాపారాలు ఉంటాయి, వాళ్ళకే జడ్జి పదవులు వస్తాయి, వాళ్ళకే సిఎస్ పదవి, డీజీ పదవి, అన్ని పదవులు వాళ్ళకే వస్తాయి. తర్వాత ఉన్నది ఎవరు? ఎమ్మెల్యే కులాలు. వీళ్ళు ముఖ్యమంత్రులు కాలేరు. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ముస్లింలు కానీ, బీసీలు కానీ ముఖ్యమంత్రులు కాలేరు. వైశ్యులు కాలేరు, బ్రాహ్మణులు కూడా కాలేని పరిస్థితి ఈ రోజు నుండి. ఒకనాడు బ్రాహ్మణులు ఏలేరు దేశాన్ని, రాష్ట్రాన్ని, కానీ వాళ్ళు కూడా ఇప్పుడు వెనకబడిపోయారు. అందువలన ఎమ్మెల్యే కులాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళని ముఖ్యమంత్రి కులాలు కానివ్వరు. అదే బీసీల్లో ఎమ్మెల్యేలుగా ఎన్ని కులాల నుంచి ఉన్నారో చూడండి. కేవలం 10 కులాల వాళ్లే, బీసీ కులాల వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉండాలా? దాదాపుగా సగం మంది ఎమ్మెల్యేలు వాళ్లే ఉండాలా, 30 మంది ఉండాలా. కానీ ఎంతమంది ఉన్నారు? కేవలం 15-16 మందే బీసీ, ఈ 10 కులాల ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ 170 బీసీ కులాల్లో దాదాపుగా 160 బీసీ కులాలు ఇంతవరకు అసెంబ్లీలో స్థానం సంపాదించాల. కమ్మరి, కుమ్మరి, మంగలి, చాకలి, ఎన్నెన్నో కులాలు ఇంతవరకు అసెంబ్లీలో స్థానమే లేదు. ఆ కులాలు 100కి 30 మంది ఉంటే, కమ్మారెడ్డి, వెలమల కన్నా 6%, 6 రెట్లు ఎక్కువ ఉంటే ఒక్కళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా కాలా. వీళ్ళందరూ ఈ సెక్షన్స్ అన్నింటినీ కూడా, ఈ బీసీ కులాలన్నీ కూడా ఎమ్మెల్యేలు కావటం కోసమే నేను పనిచేస్తున్నా దేశంలో, రాష్ట్రంలో. నేను అదే విధంగా తీన్మార్ మల్లనతో పనిచేస్తానని చెప్పి నేను తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మల్లన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై పులే. గట్టిగా సప్పట్లతో సార్కు కృతజ్ఞతలు తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి వాళ్ళ మల్లన్న చేస్తున్నటువంటి